నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఒకప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం. దీని అర్థాన్ని మార్చేస్తూ కల్తీనే మహాభాగ్యం అంటున్నారు. పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఒకప్పుడు. వంట నూనె ఇది ఒకప్పుడు. ఇప్పుడు మంట నూనె. అంతెందుకు ఆఖరికి మనం రిలాక్స్ కోసం తాగే టీలో కూడా వాడే టీ పౌడర్ కూడా కల్తీనే. ఈ విక్రయాల జోరు ఈ మధ్య కాలంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా జరుగుతోంది. కల్తీ భయంతో బయట ఏది కొనాలన్నా భయపడుతున్న ప్రజలు. మరి ఈ కల్తీని ఎలా అరికట్టాలి? అసలు ఎక్కడ కల్తీ అవుతోంది? కల్తీ పాలు ఎలా అవుతున్నాయి? ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా ఆరోగ్యాన్ని గాల్లో కలిపేస్తున్న కల్తీలపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతతకు స్వచ్ఛతకు మారుపేరు. కల్తీకి కాదు ఏది అనర్హం అన్న చందంగా తయారైంది. ఉదయం తాగే టీ దగ్గర నుంచి సాయంత్రం తినే డిన్నర్ వరకు కూడా ప్రతిదీ కల్తీమయంగా తయారైంది. ఇటు బెల్లంలో కల్తీ, టీ పొడిలో కల్తీ, పాలల్లో కల్తీ, ఆయిల్లో కల్తీ, ప్రతిదీ కూడా కల్తీగా తయారైంది. అయితే ఈ కల్తీ ఎలా జరిగింది, కల్తీని ఎలా చేస్తున్నారు, ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మెగా 9 స్పెషల్ స్టోరీ వాచ్ చేయాల్సిందే. మారుతున్న హైటెక్ యుగంలో ప్రజలు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ఇంటి వంటకు దూరమవుతున్నారు. ఉదయం టిఫిన్ నుంచి మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్ వరకు ఎక్కడా ఎక్కువ మంది హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు విచిత్రమైన పేర్లతో కొత్త కొత్త వంటకాలను అందిస్తున్నారు నిర్వాహకులు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి సందు, ప్రతి గొంతులో పుట్టగొడుగుల్లా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెరుగుతున్నాయి. ఈరోజు కల్తీ పాలు అట్లాగే కల్తీ వంట నూనెలు వలన ప్రజలు బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఇటీవల రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు సంఘటన కానీ, ఇవాళ ఏలూరు చుట్టుపక్కల నిర్వహించిన అనేక అధికారులు చేపట్టిన తనిఖీల్లో కల్తీ వంట నూనెలు కానీ బయటపడిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు కల్తీ అనేది బాగా సర్వసాధారణ అయిపోయిన పరిస్థితి ఉన్నది. ఇందు కలదు అందు లేదు అనే సందేహం వలదు అన్నట్లుగానే ఇవాళ అన్నిటిలో కూడా కల్తీయే కనపడతా ఉంది. వాస్తవంగా ఈ వ్యాపారులు వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ ప్రజల ఆరోగ్యాలతోటి, ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి వంట నూనెలు చూస్తే వాళ్ళ జంతు కళేబరాలతోటి తయారు చేసిన వంట నూనెల్ని ఇవాళ వినియోగిస్తూ ఉన్నారు. ఇవాళ ఆ వంట నూనెల్ని ఇవాళ రెస్టారెంట్లో కానీ, బయట ఫాస్ట్ ఫుడ్ వాటిల్లో కానీ, లేకపోతే ఇతర వాటిల్లో ఉపయోగించడం వల్ల క్యాన్సర్లు ఇట్లాంటి రోగాలు బారిన పడే పరిస్థితి కనబడతా ఉంది. మరి అట్లాగే పాలు కూడా యూరియా ఇట్లాంటి కల్తీ చేసి ఆ రకంగా పాలు కూడా సరఫరా చేస్తూ ఉన్నారు. అంటే వాస్తవంగా ప్రభుత్వాలు నిద్రపోతూ ఉన్నాయి. అంటే ఇట్లాంటి కల్తీ జరుగుతూ ఉంటే కనీసమైన తనిఖీలు లేని పరిస్థితి కనబడతా ఉంది, చర్యలు కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది. మరి ప్రభుత్వాలు ఇట్లాంటి అరికట్టే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే మరి ప్రజల ఆరోగ్యాలు ఇవాళ మరింతగా దిగజారిపోయే పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లా దేశంలోనే అత్యధిక క్యాన్సర్ రోగులు ఉన్న జిల్లాగా పేరుగాంచింది. ప్రధానంగా ఆక్వా కాలుష్యం వల్ల, లేదా పంట కాలాల కాలుష్యం వల్ల, అట్లాగే పంట కాలంలో ఉన్న గురపడెక్కని నిర్మూలించడానికి కలుపు మందు వాడడం వల్ల, ఆ నీరే తాగడం వల్ల అనేక వింత రోగాలు కూడా ఈ ఏలూరు ప్రాంతంలోనే వింత వింత రోగాలు కూడా వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అందుముందు ఏలూరులో కానీ, గొడ్డుగోన్లో కానీ ప్రాంతాల్లో కూడా వింత రోగాలతోటి ప్రజలు ఆసుపత్రులు పాలైన పరిస్థితి ఉన్నది. మరణాలు జరిగినాయి. ఇవాళ కల్తీపాల వల్ల కూడా మరణాలు జరిగినాయి. కాబట్టి రోగాలు బారిన పడడం కాదు, స్పాట్లోనే చనిపోయే పరిస్థితి కూడా అట్లాంటి అంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రాంతం ఉన్నది. మరి ఒకవైపు కల్తీ పాలు అరికట్టేదానికోసం, అట్లాగే కల్తీ వంట నూనెలు అరికట్టేదానికోసం ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అన్ని రెస్టారెంట్లని, అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లని, అట్లాగే ఇతర హోటల్స్ని అన్నింటిని కూడా తనిఖీలు చేసి, విస్తృతంగా తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు వీటిని అరికట్టకపోతే కనుక ప్రజలు మరి ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా రెస్టారెంట్లు, ఎక్కువ హోటల్స్ మీద ఆధారపడి ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగాలు లేదా ఇతర పనులు నిమిత్తం కూడా ఖాళీ లేని సమయంలో ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఏ టైంకి వస్తారో కూడా తెలియదు. మరి అట్లాంటి సమయాల్లో హోటల్స్లో మీద ఆధారపడి అటు తినుబండారాలు, భోజనం కానీ, ఇతర టిఫిన్స్ కానీ అన్నీ కూడా వీటి మీద ఆధారపడి ప్రజలు ఉంటున్న పరిస్థితి ఉన్నది. దీన్ని ఆసరా చేసుకుని వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. చాలా చోట్ల ఇవాళ కర్రీ పాయింట్స్లో కూడా ఇట్లాంటి చోట కూడా కల్తీ వంట నూనెలు వాడే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే కనుక ప్రజలు ఆ ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితే ఉంటుంది. ఒకవైపు ఏమో రైతులు
సాంప్రదాయకంగా సేంద్రీయ వ్యవసాయం ఇట్లాంటి వైపు మళ్ళీ అవకాశం కనబడతా ఉంది. మరి అట్లాంటి వీటిని కూడా ప్రోత్సహించి ఇట్లాంటి కల్తీలు కూడా అరికట్టే దానికోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అంటే రైతులు మంచి పంటలు పండించే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద కూడా ఉన్నది. రెండో వైపు ఏమో రైతులు మంచి పంటలు పండించి మార్కెటింగ్ చేస్తున్నా వాటిని మాత్రం కల్తీ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు చెడిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కల్తీ పాలు, కల్తీ వంట నూనెలు అరికట్టే దానికోసం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు చాలా చోట్ల కనీస ఆహార భద్రతా నిబంధనలు పాటించకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ వంట నూనెలతో పాటు రసాయనాలు, ఫుడ్ కలర్స్ కలిపి నిల్వ ఉంచిన మాంస పదార్థాలను వినియోగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నారని విమర్శలు ఉన్నాయి. వంట నూనెల ధరలు పెరగడంతో నాణ్యమైన నూనె కొనుగోలు చేయడం ఖచ్చితంగా మారింది. ప్రస్తుతం మంచి వంట నూనె కిలో ధర 180 రూపాయలకు పైగా ఉండటంతో కొందరు నిర్వాహకులు తక్కువ ధరకు దొరికే డాల్డా, జంతు కొవ్వుతో తయారు చేసిన నూనెలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే రానున్న రోజుల్లో సాంకేతికతో పాటు కాలం కూడా మారుతూ వస్తుంది. అలాగే రోగాలు కూడా మారుతూ వస్తున్నాయి. అలాగే రోగాలకు తగ్గట్టుగా హాస్పిటల్ వారు కూడా దోపిడీని అలాగే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉదయం తినే టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ప్రతి దాంట్లో కూడా కల్తీని అయితే చేసేస్తున్నారు. అయితే ఇటు ఆహార పదార్థాలు చేసే దాంట్లోనూ అలాగే వంటకు సంబంధించి నూనెలో కూడా కల్తీ చేసే పరిస్థితి అవుతుంది. అయితే ఈ కల్తీలన్నింటిలో కూడా జంతు కళేబారాలతో కల్తీ చేయడం అన్నది రీసెంట్గా కూడా ఏలూరులో అయితే ఇటువంటి జంతు కళేబారాలతో అయితే కల్తీ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇవైతే ఆగే పరిస్థితి అయితే లేదు. మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి అయితే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కల్తీ ఎలా జరుగుతుంది, వీటి మీద ఎటువంటి దాడులు చేస్తున్నారు, ఇవి చేయడానికి ఎందుకని వాళ్ళు అలాగా ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అన్నది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కల్తీ ఆయిల్ అన్నది ఏలూరులో అయితే 380 లీటర్ల వరకు కూడా కల్తీ ఆయిల్ని అయితే మీరైతే దాన్ని దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని జంతు కళేబారాలతో అయితే చేస్తున్నారు. అంటే వాటి మీద ఎటువంటి దాడులు చేశారు, మీరు ఎలా గుర్తించారు సార్ అది? నా పేరు వెంకటరత్నం, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఏలూరు జిల్లా. అయితే రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారికి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళ సిబ్బందితో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది కలిసి పెంగళమూడి అలాగే ఆదివారపేటలో ఉన్నటువంటి 2 ప్రదేశాల్లో కొంతమంది వ్యక్తులు జంతు కొవ్వుతోటి నూనెలు తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారం వారికి అందిందంట. దానిపైన వారు సదరు ప్రదేశానికి ఇచ్చేసి అక్కడ 2 వ్యక్తుల దగ్గర కొన్ని డబ్బాల్లో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో జంతు కొవ్వుని వాళ్ళు గుర్తించిన వెంటనే అది ఒకవేళ మానవ ఆహారం కొరకు అమ్ముతున్నారేమో అన్న ఉద్దేశంతో మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే మా ఫుడ్ సేఫ్టీ అధికారి వారిని రామరాజు గారితో కలిసి నేను కూడా ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ దగ్గర ఒక 2 ప్రదేశాలు, ఒక ప్రదేశంలో 13 డబ్బాలు చొప్పున 15 కేజీల డబ్బాలు, అవి పాత డబ్బాల్లో జంతు కొవ్వుని నిల్వ ఉంచడం గుర్తించడం జరిగింది. అది ఎలా తయారు చేస్తున్నారో, దేనికి ఉపయోగిస్తున్నారనగా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే సదరు చుట్టుపక్కల నుంచి, అలాగే వాళ్ళకు ఒక ఈ లార్జ్ యానిమల్స్ అంటే పశువులు మాంసం అమ్మే దుకాణం ఉందని, దానిలో వచ్చినటువంటి ఈ యానిమల్ ఫ్యాట్ని అంతా కూడా కలెక్ట్ చేసి అలాగే మన కాకినాడ జిల్లాలందరి సామర్లకోటలో ఒక వ్యక్తికి విక్రయిస్తున్నట్టుగా దానికి GST బిల్లు కూడా చూపించడం జరిగింది. వాళ్ళు అయినా సరే అనుమానంతో దానిలో వేరే రసాయన పదార్థాలు ఏమైనా కలిపి దాన్ని నూనెలాగా తయారు చేసి మానవ ఆహార వినియోగం కొరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమన్నా అమ్ముతున్నారేమో అని కొంత మేము సూచించడం జరిగింది. వాళ్ళ గురించి సెర్చ్ చేయడం జరిగింది. మాకైతే ఎక్కడా సమాచారం అయితే లభించలేదు. అయితే సామర్లకోటలో ఉన్నటువంటి ఆ సదరు వ్యక్తి ఎవరైతే వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నారో ఆ వ్యక్తి గురించి వెంటనే కాకినాడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ గారికి మేము సమాచారం అక్కడ కూడా తనిఖీ చేయమని వెంటనే ఆయన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని పంపించి, సుబ్బారావు గారిని ఆయన పంపించి అక్కడ ఒక 40 టిన్నుల్ని సీజ్ చేసామని వారు కూడా మాకు సమాచారం ఇచ్చారు. అక్కడ గురించి విచారించగా వాళ్ళు సబ్బులకు అమ్ముతున్నామంటూ తెలియజేశారు. కానీ మాకైతే అనుమానం ఉంది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి ఏమైనా అమ్ముతున్నారేమోనన్న అనుమానంతో ఏదన్నా ఇతర రసాయన పదార్థాలు కలిపి దాన్ని
మామూలు ఎడబుల్ ఆయిల్స్గా అంటే వంట నూనెగా తయారు చేసి విక్రయిస్తున్నారు అనుమానంతో వాటిలో కొన్ని మచ్చులు సేకరించాము. వాటిని హైదరాబాద్లోని ల్యాబ్కి పంపించడం జరిగింది. వాటి రిజల్ట్ ఇంకా రావాలి. వచ్చిన వాటిలో ఏమైనా వాటిలో కనుక ఏదన్నా తేడా కనిపిస్తే వైలేషన్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఏమైనా వైలేషన్స్ కనిపిస్తే గుర్తించినట్లయితే వెంటనే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. సదరు విషయం మా పై అధికారులకు తెలియపరచడం జరిగింది. త్వరలో మేము ఒక ప్లాన్ చేస్తున్నాము. కొంతమంది అంటే మా దగ్గర సిబ్బంది తక్కువ, ఒక్క ఇన్స్పెక్టర్ ఉన్నాడు జిల్లా మొత్తానికి. మరి ఇంకా కొంతమందిని తీసుకుని అంటే 2 జిల్లాలకి నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ని, 2 జిల్లాల్లో ఉన్న ఇన్స్పెక్టర్స్ని అందరినీ తీసుకుని ఒకసారి రైడ్స్, సర్ప్రైజ్ రైడ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అలాగే ఈ హోటల్స్ ఉన్నాయి, ఎవరైతే ఈ నూనెని ఉపయోగించి ఆహార పదార్థాలను తయారు చేసి మానవాహారం విక్రయిస్తున్నారో వాళ్ళపైన దాడులు, అకస్మాత్తుగా దాడులు నిర్వహించి ఏమైనా గుర్తిస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే ఎవరు ఇటువంటి అక్రమాలకు పాల్పడవద్దని, ప్రజారోగ్యాన్ని పాడు చేయవద్దని ధనాపేక్ష కోసం కోరుకుంటున్నాను. సార్ అలాగే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఈ పునుకుల బండ్లు, ఈవినింగ్ వేసే స్నాక్స్ బండ్లు ఉంటాయి కదా సార్, వాటికి ఏమైనా నిబంధనలు ఉంటాయంటారా? ఆయిల్ ఇప్పుడు ఏదైతే లీటర్ 180 రూపాయలకి మనం ఈ ఫ్రీడమ్ ఆయిల్ కొంటున్నామో అదే డూప్లికేట్ కూడా ఆయిల్ కూడా ఉంటుంది. అంటే వాటి మీద మీరు రైడ్స్ చేస్తున్నారు, చేసినప్పటికీ కూడా కోకోలుగా అన్నీ ఇవాళ వెళ్ళి తీపిచ్చిన బండిని నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి సార్. వీటికి పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదా సార్? ఈ పుట్టగొడుగుల బళ్ళకి ఇవన్నీ ఉన్నాయి కదండి, అవి అలాగే తర్వాత ఈ చికెన్ పొగడి ఏదైతే ఏపుతున్నారో ఒక్కసారి యూస్ చేసింది రీయూస్ చేసి అలా వేయటం వల్ల కూడా ఆరోగ్యం పాడైపోతుంది, క్యాన్సర్ వచ్చే కారకులు అన్నీ కూడా ఉన్నాయి. వాటి మీద ఎటువంటి ఉన్నాయి సార్? ఈ రీయూజ్డ్ ఆయిల్ అనే దాని మీద అంటే పరిపరి విధాలుగా అనేక పర్యాయాలు ఈ ఎడబుల్ ఆయిల్ని ఉపయోగించి పదార్థాలను ఫ్రై చేస్తే దాంట్లో టీపీసీ టోటల్ పోలార్ కాంపౌండ్స్ పెరిగి అది కార్సినోజెనిక్ అవడం అనేది యథార్థం. అందుకని దాని గురించి ప్రభుత్వం వారు మాకు కొన్ని ఆపరేటర్స్ ఇచ్చారు, టోటల్ పోలార్ ఈ మీటర్స్ కొన్ని ఇచ్చారు. వాటిని పట్టుకుని వాటి సహాయంతో నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు తీసుకుని దగ్గర ఒక 3 మాసాల్లో ఒక 10-15 పర్యాల పైనే చాలా వరకు సెంటర్స్ని సందర్శించి వాటిలో ఈ టీపీసీ మీటర్ను వినియోగించి వాటిని చూడటం జరిగింది. వాటి యొక్క ప్రమాణాలు ఎలా ఉన్నాయి అనే దానికి 25 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఒక 8 కనిపించినాయి. వాటిని గుర్తించి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇంకా మరి కొన్ని పర్యాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ కేసులు మీరు నమోదు చేస్తున్నారు, మీరైతే ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అయితే మీరు దాడులు చేసిన తర్వాత ఒకరోజు వెళ్తారు, అయితే బెయిల్ పెట్టుకుని స్టేషన్ బెయిల్ పెట్టుకుని వస్తున్నారు. పర్మనెంట్గా అయితే వాళ్ళు దాన్ని ఆపే పరిస్థితి లేదు. దీనికి ఎటువంటి ప్రణాళిక రూపొందించాలంటారు సార్? అంటే ప్రజల ఆరోగ్యానికి ఇప్పుడు రానున్న రోజుల్లో గతంలో అయితే 100 సంవత్సరాలు బతికే పరిస్థితి ఉంది, ఇప్పుడు 70 వచ్చేసింది, కాలపరిమితి 50కి వచ్చేసింది. అంటే మనం తినే ఆహారంలోనే తేడా ఉంది సార్. అంటే మీరు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ కాబట్టి అసలు దీన్ని ఎలా మనం నియంత్రించాలన్నది మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు? దీనికి ఒక పక్కా ప్రణాళిక ఏంటి సార్? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇవాళ ఫుడ్ కూడా ఒక వ్యాపారం అయిపోయింది. బాగా విస్తృతంగా స్ట్రీట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వాటిని చిన్న హబ్స్ కింద తయారు చేసి విక్రయిస్తున్నారు. వాటిలన్నింటిలో కూడా FSSAI నారన్స్ ప్రకారం స్ట్రీట్ ఫుడ్ హబ్స్ తయారు చేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ప్రదేశంలోనే ఈ స్ట్రీట్ ఫుడ్ హబ్ ఒకటి, స్ట్రీట్ ఫుడ్ హబ్ అంటే మొత్తం ఒకే చాట ఈ చిరుతిళ్ళు అమ్మే వాళ్ళందరినీ కూడా ఒక చాట ఒక ప్రాంతంలో పెట్టి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఈ కస్టమర్లకు కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, హైజీనిక్ కండిషన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి FSSAI కొన్ని రూపొందించారు రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాని ప్రకారం కొన్ని ఏరియాల్లో అంటే విజయవాడ పెద్ద పట్టణాల్లో చేయడం జరిగింది, నగరాల్లో. ఈ పట్టణాల్లో కూడా చేస్తానికి మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాము. త్వరలో మున్సిపల్ కమిషనర్ వారిని సంబంధిత జిల్లా అధికారులతో కలిసి ఒక ప్రణాళిక రూపొందించి తదనుగుణంగా దీన్ని అరికట్టడానికి చూస్తాను. దీంతో జిల్లాలో కల్తీ ఆయిల్ తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ముఖ్యంగా ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో జంతు కళేబరాలు, కొవ్వుతో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏలూరులో జంతు కళేబరాలను సేకరించి నిల్వ ఉంచి కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న స్థావరాలపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా కల్తీ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. జంతు కొవ్వుతో తయారు చేసిన ఆయిల్ను
కార్పొరేట్ కంపెనీల ఆయిల్ డబ్బాల్లో నిల్వ ఉంచి కిలోకు 80 రూపాయల చొప్పున విక్రయిస్తూ ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా నూజివీడులో కూడా కల్తీ ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గోదావరి రాజమండ్రి ప్రాంతంలో పాల కల్తీ, ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అసెంబ్లీ మొత్తం గగ్గోలు పెడుతున్నటువంటి లడ్డూ కల్తీ, అంటే ఏది చూసినా సరే కల్తీగానే ఈరోజు జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ కల్తీ ఆహార పదార్థాల దాని మీద గట్టి నియంత్రణ చేపట్టించినటువంటి ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. ఏదో ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు వచ్చినప్పుడు హుటాహుటిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళి దర్యాప్తులు చేయటం, జరిమానాలు విధించడం, ఫైన్లు విధించడం తప్పితే ఆ తర్వాత మరలా వాళ్ళ ఆ వ్యాపారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు లేదా అని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి మాత్రం ఎక్కడా కనపడట్లేదు. దీంతో పాల దగ్గర నుంచి నీళ్ళు వరకు అన్నీ కల్తీ అయిపోవటం వల్ల ముఖ్యంగా ప్రజల యొక్క ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతూ ఉంది. ఈరోజు ప్రాణాంతకమైన వ్యాధులు కూడా ఈ కల్తీ ఆహారాలు తీసుకోవడం వల్ల వస్తూ ఉంది. క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. థైరాయిడ్, భారీ స్థూలకాయ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ప్రజానీకం ఈ కల్తీ వల్ల ప్రాణాలు పోగొట్టిన పరిస్థితి ఉన్నప్పుడు సీరియస్గా ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు అనేది ఆలోచించాల్సిన అవసరం కనపడతా ఉంది. ప్రత్యేకించి ఈ కూరగాయల మీద కూడా, అలాగే ఫ్రూట్స్ మీద కూడా రసాయనాలు జల్లించేసి పంట రాకముందే పండించే విధంగా రసాయనాలు జల్లేయటం, అవి నేరుగా ప్రజల ఆహారంగా తీసుకోవటం, దాంతో అనారోగ్యాల బారిన పట్టిన కనపడతా ఉంది. అలాగే మనం చూసాము రాజమండ్రిలో కల్తీ పాల వల్ల ఎంతమంది చనిపోయారు. అంటే ఈ రూపంలో ఈరోజు పసిపిల్లలకి ఏదైనా ఆహారం ఇవ్వాలన్నా అది మంచిదో కాదో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఫుడ్ ఎంక్వైరీ సేఫ్టీ అధికారులు ఉన్నారో ఈ వ్యవస్థనే చాలా సిస్టమేటిక్గా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మీరు మీడియా బయట పెట్టాక లేదా ఒక విషయం బయటకు వచ్చాక తనిఖీలు చేసి జరిమానాలు విధించడం కాకుండా మొత్తం మన వ్యవస్థలోనే ఉన్నటువంటి లోపాలు మొత్తం సరి చేసిన బాధ్యత ప్రభుత్వం ఉందనేది మేము తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఈరోజు వ్యాపారం అంతా లాభాపేక్ష కోసమే చేస్తున్నారు తప్పితే కేవలం వాళ్ళు వేరే ఉద్దేశంతో చేయట్లేదు. ఎప్పుడైతే ధనార్జనే ధ్యేయంగా వ్యాపారాలు మారిపోయినాయో కల్తీ కూడా అన్నింటా మొదలైపోయింది. దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టకుండా మనం చెప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. ప్రభుత్వం ఎప్పటికైనా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి దీనికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఆదిలోనే అంటే పండ్ల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి ఆహార పదార్థాలు ఏదైనా సరే ఆయిల్తో సహా అన్నీ కూడా కల్తీ కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. కేవలం కల్తీ ఆయిల్ మాత్రమే కాదు, ఒకసారి వాడిన నూనెను మళ్లీ వాడటం కూడా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు, ఫుడ్ కలర్స్ కలిపి తయారు చేసే ఆహారం తినడం వల్ల క్యాన్సర్, అల్సర్, పేగుల వ్యాధులు, గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా టీ పొడి, బెల్లం, పాలల్లో కూడా కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లాభాల కోసం వ్యాపారులు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో విస్తృతంగా కల్తీ జరుగుతున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు అప్పుడప్పుడు మాత్రమే దాడులు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సంబంధించి పాలు కానీ, టీ పొడి కానీ, కారం ఎన్నిట్లు కూడా కల్తీ జరుగుతుంది. రాజమండ్రిలో కల్తీ పాలు వల్ల ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఇబ్బందికరమైన ఈ కల్తీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కానీ ఏలూరులో ఇటీవల ఎముకల నుంచి ఆయిల్ తీసి కల్తీ చేయడం జరిగింది. మొన్న ఒక 10 రోజుల క్రితమే టీ పొడి కల్తీ జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలో ఇటుక పొడి నుండి కారాన్ని తయారు చేస్తూ కారాన్ని కల్తీ చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు వాడుకునే నిత్యావసర వస్తువులన్నీ కూడా బెల్లంతో సహా అన్నీ కూడా కల్తీ చేసి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఈ కల్తీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కల్తీ వస్తువుల పట్ల నిఘా ఉంచాలని, ఈ యొక్క ఆహార సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ యొక్క నిఘా లేకపోవడం వల్ల, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కల్తీ ఇచ్చలవిడిగా జరుగుతుంది. దీన్ని అరికట్టడానికి సంబంధించిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం నుండి అలాగే కింద స్థాయిలో జిల్లా అధికారులు, కలెక్టర్ నుంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాడడం సరైనది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.
ఆహారంలో కల్తీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ కల్తీ ఆహారంపై నియంత్రణ సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేసినప్పటికీ కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి. వారిపైన కఠిన చర్యలు తీసుకోవట్లేదని ప్రజలైతే ఆవేదన చెందుతున్నారు. దీనికి సంబంధించే ఇటు కాకినాడ జిల్లాలో అయితే 9 మంది పాలు కల్తీ జరిగి మృతి చెందిన సంఘటన అయితే మనం చూసాము. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంటలో అయితే బెల్లాన్ని కల్తీ చేశారు. ఇటు ఏలూరుకు వచ్చేటప్పటికి కూడా ఇటు ఆయిల్లో కల్తీ జరిగింది. అలాగే టీ పొడిలో అయితే కల్తీ జరిగిన సన్నివేశాలు అయితే మనమైతే చూసిన పరిస్థితి అయితే ఉంది. కానీ వీటిలన్నిటికీ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే ప్రభుత్వం సంయుక్తంగా కూడా ఇటు దీని మీద కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే కల్తీని చేసి ఇటు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇటు పాలు కానీ బెల్లం కానీ టీ పొడి కానీ తినే ఆహారంలో ఇటు రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో రెస్టారెంట్లో కూడా నిల్వ ఉన్న ఆహారాన్ని అయితే ఉంచే పరిస్థితి అయితే ఉంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినప్పటికీ కూడా వారైతే మళ్ళీ మామూలుగానే మళ్ళీ రెస్టారెంట్లు తయారు చేసి మళ్ళీ అటువంటి కల్తీ ఆహారాన్ని ప్రజలకైతే సరఫరా చేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కల్తీ ఆహారం తిని ఇటు జబ్బులు బారిన పడి హాస్పిటల్ పాలైతే అయిన పరిస్థితి అయితే ఉంది. నూడిల్స్ బళ్ళు కానివ్వండి, అలాగే చిన్న పునుకులు, అలాగే ఇడ్లీ బళ్ళు ఏదైతే రోడ్డు మీద ఉంటాయో ఆ రోడ్డు మీద వాళ్ళకైతే వాటిని ఏదైతే బ్రాండెడ్ ఉన్నాయో బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి అమ్మిన దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అయితే ప్రజలకి అవి తెలియక కల్తీ ఆహారం అని తెలియక ఈ ఏదైతే అనారోగ్యం ఉందో అనారోగ్యాన్ని కొనుక్కొని మరీ తెచ్చుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఇటువంటి కల్తీలన్నింటినీ కూడా అరికట్టి ప్రజల ఆరోగ్యం పైన దృష్టి పెట్టి స్వచ్ఛమైన ఆహారాన్ని, స్వచ్ఛమైన పళ్ళని, స్వచ్ఛమైన కూరగాయలు, అంటే కూరగాయల పరిస్థితి వచ్చేటప్పుడు కూడా కూరగాయలు మార్కెట్లోకి వస్తుంటప్పుడు ముందు రోజు యూరియా కట్టి కెమికల్స్ కొడితేనే అవైతే దిగుబడి అయ్యే పొజిషన్ అయితే ఉంది. వాటిలన్నింటినీ కూడా నివారించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఇటువంటి కల్తీలు చేసేవారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద గట్టి భద్రత కూడా ఏర్పాటు చేయాలని చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి.